ఆలోచించిన ఆశాభంగం. ఇప్పటికైనా చెప్పమ్మాయి కిరోసిన్ తెచ్చేయనా అని గోరింటాకు పిన్ని అంటుంది. బిందు ఈ దత్తత కార్యక్రమం పూర్తవగానే మరదలా అంటూ నేను భూమితో సరసాలాడతాను భలే ఉంటుంది కదా అని చెర్రి అంటే, ఓయ్ బావా అంటూ భూమి ఒకటి నీ డిప్పకాయ మీద ఇస్తుంది. అది కూడా బాగుంటుంది కదా అని బిందు అంటుంది. ఇక దత్తత కార్యక్రమంలో ఆఖరి ఘట్టం పాలు పోయాలి. తమలపాకుతో చేతులు ఒకరి చేతులపై ఒకరు పెట్టుకోండి అని పూజారి గారు చెప్పడంతో, అమ్మాయి ఆఖరి ఘట్టమంట ఇక అయిపోయినట్లే అమ్మాయి అని గోరింటాకు పిన్ని అంటుంది. అప్పుడే గగన్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని ఈ టైంలో వీడు కాల్ చేస్తున్నాడు అని అపూర్వ అంటూ ఉంటే, అంటే నిన్నటి నుంచి మన అమ్మాయి నక్షత్ర కనిపించట్లేదు. వాడిని కన్విన్స్ చేసేసి వాడితో పాటు లేచిపోయిందేమో. ఒకసారి ఫోన్ తీసి కనుక్కో అమ్మాయి. పనిలో పనిగా ఈ ఏడుపుతో పాటు ఆ ఏడుపు కూడా ఏడ్చేద్దువు అని గోరింటాకు పిన్ని అంటుంది. అబ్బా అరచకుండా ఉంటావా అని అపూర్వ ఫోన్ని లిఫ్ట్ చేస్తూ, రేయ్ ఏంట్రా అని అరుస్తూ ఉంటుంది. రేయా అవసరం ఉంటే ఒకలా అవసరం లేకుంటే ఒకలా ఎందుకు మాట్లాడతావు అపూర్వ అని గగున్ నిలదీస్తూ ఉంటాడు. నిన్న మీ అమ్మాయి నక్షత్ర కోసం ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎలా మాట్లాడావు అది గుర్తుకు లేదా అని గగన్ అంటే, ఇప్పుడు ఏంటో చెప్పు అని అపూర్వ అంటుంది. ఇక్కడేమో పూజారి గారు భూమి చేతిలో పాలు పోస్తూ ఉంటాడు. మీ అమ్మాయి నక్షత్ర ఇక్కడ చావు బ్రతుకుల్లో ఉంది అని గగన్ చెప్తూ ఉంటాడు. దాంతో అపూర్వ ఒక్కసారిగా చాలా గట్టిగా, ఏంటి అమ్మాయి నక్షత్ర చావు బ్రతుకుల్లో ఉందా? ఏరే ఏం చేసావురా నా కూతుర్ని ఏం చేసావురా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. పాలు పోస్తున్న పూజారి గారు ఒక్క క్షణం ఆగిపోతారు. ఇక అందరూ చాలా షాకింగ్గా అపూర్వ మాటల్ని వింటూ ఉంటారు. కొంచెమైనా నువ్వు మైండ్ పెట్టి వింటావా అపూర్వ? నేను ఏదైనా చేస్తే నేనే ఇలా ఫోన్ చేసి నీకు వివరం చెప్తానా? అసలు మైండ్ పెట్టి ఆలోచించడం నేర్చుకో అని గగన్ అంటూ ఉంటాడు. రేయ్ ముందు ఏం జరిగిందో చెప్పరా చెప్పరా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. నిన్న నన్ను కలవటానికి వచ్చిన నక్షత్ర తర్వాత ఏమైపోయిందో నాకు తెలియదు. నేను నీకు అదే విషయం చెప్పాను. నా ఫ్రెండ్ ఒకతను చూసి నక్షత్ర ఇలా హాస్పిటల్లో ఉందని చెప్తే నేను నీకు కాల్ చేస్తున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు. ఏ హాస్పిటల్ అని అపూర్వ అనడంతో, పాల్మర్ హాస్పిటల్ అని గగన్ చెప్తాడు. ఇక పీటల పైన కూర్చున్న శరశ్చంద్ర ఒక్కసారిగా లేచి అపూర్వ దగ్గరికి వస్తాడు. ఏమైంది అపూర్వ ఎందుకు ఏడుస్తున్నావు అని శరశ్చంద్ర అడగడంతో, మన అమ్మాయి నక్షత్ర అక్కడ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య చావుతో పోరాడుతుందంట బావా. ఏమైందో ఏంటో వివరం తెలియదు బావా. కేవలం హాస్పిటల్లో ఉందని మాత్రమే ఫోన్లో చెప్పాడు బావా. పలానా హాస్పిటల్ బావా అని అపూర్వ చెప్పడంతో, పద వెళ్దాం అని అపూర్వ భూమిని పట్టించుకోకుండా శరశ్చంద్ర అపూర్వ చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ కూడా బయలుదేరుతూ ఉంటే, నాన్న మీరిక్కడే ఉండండి నేను వెళ్ళొస్తానులే అని చెర్రి బయలుదేరి వెళ్తాడు. ఇక భూమి చాలా బాధగా పీటలపై కూర్చొని ఉంటే, విధిరాతని ఎవరూ మార్చలేరు. ఎవరికి ఏది ప్రాప్తమో అది మాత్రమే దక్కుతుంది అని పూజారి గారు చెప్తారు. ఇక భూమి చాలా బాధగా పీటలపై నుంచి లేచి ఆలోచిస్తూ ఉంటే, భూమి అంతా సవ్యంగా జరుగుతుంది. దత్తత కార్యక్రమం పూర్తవుతుందంటే ఇలా జరిగింది ఏంటమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అదే మామయ్య నాకు అర్థం కావటం లేదు అని భూమి బాధపడుతూ ఉంటుంది. అసలు నిజంగానే నక్షత్ర చావు బ్రతుకుల మధ్య ఉందా, లేకుంటే ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపటానికి అపూర్వ చేస్తున్న కుట్రనా ఇది అని కేపీ అంటూ ఉంటే, అదే మామయ్య నేను హాస్పిటల్కి వెళ్ళి తెలుసుకొని వస్తాను అని భూమి బయలుదేరి వెళ్తుంది. డాక్టర్ కోసం గగన్ చందు వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ రాగానే ఎలా ఉంది అని అడగడంతో, తలకి బలమైన గాయం తగలడంతో ఆ అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు. 24 గంటలు గడిస్తే గానీ ఏమైంది చెప్పలేను అని కొంచెం క్రిటికల్గానే ఉంది అని డాక్టర్ చెప్పి వెళ్ళడంతో గగన్ తల పట్టుకొని కొంచెం టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాడు. తన లవ్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదని బాధపడుతున్నావా గగన్ అని చందు. తెలుసో తెలియకో ఒకరి పరిస్థితికి కారణం అయితే మనమైతే బాధగానే ఉంటుంది కదా అని గగన్ అంటాడు. త్వరగా వెళ్ళు బావా అని అపూర్వ గుండెలు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నర్స్ బయటికి వచ్చి పేషెంట్ తాలూకు బిల్ ఎవరు కడతారు అని బిల్ ఇస్తూ ఉంటే, నేను కడతాను ఇలా ఇవ్వండి అని గగన్ చందు పేమెంట్ కట్టడానికి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతారు. సరిగ్గా అప్పుడే అపూర్వ వాళ్ళు అక్కడికి వచ్చి ఐసీయూలో ఉన్న నక్షత్రను చూస్తూ అపూర్వ గుండెలు పాదుకొని ఏడుస్తూ నక్షత్ర నక్షత్ర అని లోపలికి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటుంది. చెర్రీ భూమి కూడా వచ్చేసి ఉంటారు. మేడం మేడం లోపలికి రాకూడదు మేడం అని నర్స్ అపూర్వని లోపలికి రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. గగన్ చందు బిల్ కడుతూ ఉంటారు. బావా నేను మన కూతుర్ని ఇలా చూడలేకపోతున్నాను బావా అని అపూర్వ శరశ్చంద్రని హగ్ చేసుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ భయపడకు ఏమీ కాదు అని అక్కడ కాంపౌండర్ వెళ్తూ ఉంటే, బాబు డాక్టర్ గారు ఎక్కడా అని శరశ్చంద్ర అంటాడు. అదిగోండి సార్ అక్కడ ఉన్నారు వెళ్ళమని చెప్పడంతో, అపూర్వ నేను డాక్టర్తో మాట్లాడి వస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని శరశ్చంద్ర వెళ్తాడు.
నర్స్ బయటికి రావడంతో మా అమ్మాయిని ఇక్కడ అడ్మిట్ చేసింది ఎవరు అని అపూర్వ అడుగుతూ ఉంటే అడ్మిట్ చేసింది ఎవరో తెలియదు కానీ బిల్ మాత్రం అదిగో అక్కడ ఉన్నాడే అతను పేమెంట్ చేస్తున్నాడు అని నర్స్ చూపించడంతో ఇక గగన్ 12,15,000 పేమెంట్ కార్డు స్వైప్ చేయండి అని కార్డు ఇస్తూ ఉంటే వెంటనే అపూర్వ గగన్ దగ్గరికి వచ్చి రేయ్ ఆగరా ఏంటి బిల్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా అని గగన్ చేతిని పట్టి లాగేస్తూ ఉంటుంది. నువ్వు కట్టాల్సింది బిల్లు కాదురా, నా కూతుర్ని ఏం చేశావో చెప్పు, నా కూతురికి ఎందుకు ఇలా అయింది అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. గగన్ షర్టు పట్టుకొని మరీ అడుగుతూ ఉంటుంది. ఇదే మాట మాటికి మాట్లాడి నన్ను ఇరిటేట్ చేయకు అపూర్వ. ముందే నీ కూతురు ఆ పరిస్థితిలో ఉందని నేను కొంచెం సానుభూతి చూపిస్తూ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నేను నీకు ఫోన్ చేశాను, ఇక్కడ బిల్లు కట్టబోయాను అని గగన్ అంటే, మరి మా నక్షత్ర ఈ హాస్పిటల్లో ఉందన్న విషయం నీకెలా తెలుసు, ముందు అది చెప్పు అని గోరింటాకు పిన్ని అడగడంతో చెప్తాను వినండి అని నక్షత్ర గగన్ దగ్గరికి వచ్చి మాట్లాడిన విషయం, గగన్ చీకొట్టి వెళ్ళిపోయిన విషయం మొత్తం కూడా గగన్ వివరిస్తూ ఉంటాడు. తను చచ్చిపోతానని బెదిరిస్తోంది అనుకున్నానే కానీ నిజంగానే ఇలా చనిపోవటానికి ప్రయత్నిస్తుందని నేను అనుకోలేదు, నేనేమో వెళ్ళిపోయాను అని గగన్ చెప్తూ ఉంటాడు. ఒరేయ్, నా కూతురు చచ్చిపోతానంటే నువ్వు ఎలా వదిలేసి వెళ్తావురా, నీకు బుద్ధుందా అంటూ అపూర్వ మళ్ళీ గగన్ షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. అమ్మాయి ఇప్పుడు నువ్వు ఆవేశపడటం కాదు, కాస్త ఆగమ్మాయి, ఆలోచించు. ఇప్పుడు ఈ గగన్ గాడిని నక్షత్ర ప్రేమిస్తుందన్న విషయం అల్లుడు గారికి తెలిసిందనుకో, నక్షత్రని ఏమీ కాకుండా ఇంటికి తీసుకువెళ్దామన్న అల్లుడే నక్షత్రని చంపి సమాధి చేసేసి ఇంటికి వెళ్తాడమ్మాయి. నువ్వు ఈ ప్రేమ విషయం బయటికి రానివ్వకు అని గోరింటాకు పిన్ని మెల్లగా చెప్తూ ఉంటుంది. దాంతో అపూర్వ అవును కదా అని అనుకుంటూ ఉంటుంది. భూమి ఇదంతా కూడా దూరం నుంచి గమనించుకుంటూ ఉంటుంది. నిమిషంలోనే అపూర్వ, గగన్ నేను ఆవేశంలో ఏదేదో మాట్లాడాను, సారీరా, నువ్వు నాకు ఒక సహాయం చేయాలరా అని అపూర్వ చాలా రిక్వెస్టింగ్గా పద్ధతిగా అడుగుతూ ఉంటుంది. అవసరానికి రంగులు మార్చే ఊసర వెళ్ళివే నువ్వు, నేను నీకు నా నుంచి ఎటువంటి సహాయం అందజేయను అని గగన్ అంటాడు. గగన్, నేను తల్లిని గగన్, నేను వేరుకుంటున్నాను గగన్, నక్షత్ర నిన్ను ప్రేమిస్తోంది, అందుకే ఇలా చావబోయిందని ఆయనకి తెలిస్తే నక్షత్రని అసలు ప్రాణాలతో ఉండనివ్వడు. నా కూతుర్ని నేను కాపాడుకోవాలంటే నువ్వు ఆయనకి ఈ విషయం చెప్పకూడదు, ప్రేమిస్తున్న విషయం అస్సలు చెప్పకూడదు గగన్, ప్లీజ్ గగన్, నాకు మాట ఇవ్వు గగన్ అని అపూర్వ వేడుకుంటూ ప్రమాణం చేయమని చేయి చాచుతూ ఉంటుంది. అయ్యో అని భూమి టెన్షన్ పడుతూ దూరం నుంచి బాధపడుతూ ఉంటుంది. చెప్పు గగన్, నాకు మాట ఇవ్వు గగన్, ప్లీజ్ గగన్ అని అపూర్వ వేడుకుంటూ ఉంటే అప్పుడే శరశ్చంద్ర రేయ్ గగన్ అంటూ అపూర్వ ఏంటి ఏం చేస్తున్నావు వాడి దగ్గర, వీడితో ఏంటి అపూర్వ నీకు డిస్కషన్ అంటూ శరశ్చంద్ర అరుస్తూ అక్కడికి వస్తాడు. బావా నువ్వు ఇక్కడున్నావేంటి అని గగన్ని అడుగుతున్నాను బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. నీకింకా అర్థం కావటం లేదా, భూమిని వీడికి దూరం చేస్తున్నానన్న కోపంతోనో ఉక్రేషంతోనో నక్షత్రని మనకు కాకుండా చంపేయాలనుకున్నాడు వీడు అని శరశ్చంద్ర అనడంతో గగన్ షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటాడు. భూమి కూడా షాకింగ్గా వింటూ ఉంటుంది. పూర్తిగా చావలేదని, పూర్తిగా చంపేద్దామని ఇక్కడికి వచ్చాడు అంతే కదరా అని శరశ్చంద్ర అంటుంటే, శరశ్చంద్ర ముందు నేను చెప్పేది విను అని గగన్ అంటే, ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అని శరశ్చంద్ర గగన్ షర్టు పట్టుకొని, పూర్తిగా చంపేద్దామని వచ్చావు కదరా, అంతే కదరా, నువ్వు నా నక్షత్రని చంపేద్దామని వచ్చావు, చెప్పరా ఎందుకు ఇలా చేసావు చెప్పురా అని శరశ్చంద్ర గగన్ని కొడుతూ ఉంటాడు. అప్పుడు అపూర్వ ప్లీజ్ చెప్పొద్దు అంటూ శరశ్చంద్ర వెనకాల నిలబడి గగన్కి దండం పెడుతూ ఉంటుంది. శరశ్చంద్ర అలా గగన్ చెంపలు కొడుతూ ఉన్నా కూడా గగన్ నిజం చెప్పకుండా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. అపూర్వేమో ప్లీజ్ అని ఒకటే వేడుకుంటూ ఉంటే భూమి ఇదంతా దూరం నుంచి చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. చెర్రీ కూడా బాధపడుతూ ఉంటాడు. నా కూతుర్ని చంపాలనుకున్నావు కదా, అసలు నిన్ను ప్రాణాలతో ఉండనివ్వకూడదురా అని శరశ్చంద్ర గగన్ని తోసేస్తాడు. ఆగండి అంకుల్ అని చందు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కూడా వెంటనే శరశ్చంద్ర కాంపౌండర్ దగ్గర ఉన్న ఒక చిన్న కత్తిని తీసుకుని గగన్ని పొడవడానికి గగన్ దగ్గరికి వచ్చి పొడవబోతూ ఉంటే వెంటనే గగన్ తన చేతితో గట్టిగా పట్టుకుంటాడు. గగన్ చేతికి గాయమైపోయి చాలా రక్తం కారుతూ ఉంటుంది. ఇక శరశ్చంద్ర పొడి చేశాడు అనుకొని చెర్రీ, అపూర్వ, చందు అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే గగన్ మాత్రం పట్టుకొని ఉండడంతో అపూర్వ వెలువెలాడుతూ బావా వదిలేసే బావా, రక్తం వస్తుంది బావా, వదిలేసే బావా అని వేడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. శరశ్చంద్ర అసలు వదలకుండా అలాగే పట్టుకొని ఉంటాడు. బావా ఏదో పని మీద వచ్చానని చెప్పాడు కదా బావా, అదే నిజమేమో బావా, మన నక్షత్రకి స్పృహలోకి రాగానే చెప్తుంది కదా బావా, వదిలే బావా అని అపూర్వ చాలా బలవంతంగా శరశ్చంద్ర చేతిని విడిపించేస్తుంది. మళ్ళీ గగన్కి నిజం చెప్పొద్దు అని ఒకవైపు వేడుకుంటూనే శరశ్చంద్ర వైపు చూసుకుంటూ ఉంటుంది.
రేయ్, నా కూతురికి ఏమైనా అయినా ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకో అని శరశ్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. పద బావ అని అపూర్వ శరశ్చంద్రని బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటుంది. గగన్ ఏమో ఇంకా కోపంగా కత్తెరని వదలకుండా అలాగే పట్టుకుని ఉంటాడు. రేయ్, వదిలేసేయరా అని చందు బలవంతంగా ఆ కత్తెరని కింద పడేస్తాడు. ఇక గగన్ చెయ్యంతా కూడా రక్తంతో కారిపోయి నిండిపోయి ఉంటుంది. సిస్టర్ ఫస్ట్ ఎయిడ్ చేయి అని చందు పిలవడంతో గగన్ని కూర్చోబెట్టి సిస్టర్ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా చాలా ఏడుస్తూ గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ రక్తపు చేతిని చూసేసి భూమి విలవిలలాడిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ భూమి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. గగన్కైన గాయాన్ని చూసి భూమి బాధపడుతూ విలవిలలాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. గగన్కి కూడా భూమి ప్రేమ అర్థమవుతూ ఉంటుంది.